చాలా వరకు మనందరం కూడా చిన్న చిన్న జర్నీస్ ట్రిప్స్ వెళ్ళాలంటేనే ఎంతో అలసిపోతుంటాము, ఎంతో ఇబ్బంది పడుతుంటాము. వెళ్ళిన దగ్గర కూడా ఫుడ్ విషయం అయితే ఏంటి, అక్కడ మనం తిరుగుతున్నప్పుడు అయితే ఏంటి, రకరకాల ఇబ్బందులు అయితే చవి చూస్తూనే ఉంటాం. కానీ చాలామంది ట్రావెలర్స్ మన ప్రపంచ దేశాల్లోనే అత్యధిక దేశాలు చుట్టేసి వస్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. చాలా అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందులోంచి ముఖ్యంగా మన భారతీయులను తీసుకుంటే 4 నుంచి 5 మాత్రమే ఉన్నారు. అందులో ముఖ్యంగా 195 దేశాలు చుట్టేసి వచ్చిన పర్సన్ తెలుగు ట్రావెలర్ రవి గారు ఇప్పుడు నా ముందున్నారు. వారితో మాట్లాడి ఇదంతా ఎలా సాధ్యమైంది, అసలు ఇవన్నీ తిరగటానికి కారణం ఏంటి, అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. అసలు ఎలా సాధ్యం ఇదంతా, ఈ తిరగటము, ఇదంతా తిరుగుతున్నప్పుడు కూడా అసలు ఆ స్ట్రెయిన్, మాటల్లో ఎక్కడ చిన్న బెరుకు వణుకు ఏది ఉండదు సార్. అలసటలో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా, అదంతా ఎక్కడ కనిపించదు. ఎలా సార్ ఇలా? ఎలా అంటే ఏం చెప్తాను, పొద్దున్న నుంచి ఇంటర్వ్యూలు చేస్తున్నా, మీ స్టూడియోకి వచ్చాను, ఏదో ఫ్రెష్ ఇంటర్వ్యూ చేసినట్టే ఉంది, ఏదో టైర్డ్ అయిపోయినట్టు అలా లేదు. అది ఎలా అంటే గాడ్ బ్లెస్డ్ అనుకుంటా. అంటే మన బాడీ కాన్స్టిట్యూషన్ అలాగా, జెనెటిక్స్ అలా ఉన్నాయేమో. ఎంత ట్రావెల్ చేసినా అలసట నిజంగానే రాదు. ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా, ఎంత మాట్లాడినా, రాత్రంతా పడుకోకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్. సో బ్లెస్డ్ అంతే. అంతే అంతే సార్. నిజంగా చాలా తక్కువ మందిలోనే ఉంటుంది ఇలా అలసిపోకుండా ఉండే తత్వం. కరెక్ట్. అందులో మీరు ఒకరు. జస్ట్ లక్కీ అంతే. అంతే సార్. సార్ చాలా మంది ఇప్పుడు నేనే చెప్పాను మన భారతీయుల్లో ఏకైక వ్యక్తి మీరు అని చెప్పి. చాలా మంది అంటారు తను అమెరికన్, అక్కడ ఉంటారు, భారతీయుడు ఎలా అవుతారు అని చెప్పి. సార్ చెప్పండి, మీరు అమెరికనా భారతీయులా? సో ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న ఆన్సర్ చేయడానికి కానీ ట్రై చేస్తాను. ఇండియన్ అన్నది చాలామంది అంటారు ఎథ్నిసిటీ వైజ్ వెళ్తే ఏదో మోంగోలాయిడ్ ఉంది, కాకేషియన్ ఉంది అని. కానీ ఒక ఎథ్నిసిటీ పరంగా, ఒక నేషనాలిటీ పరంగా అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ, మా జనరేషన్ అంతా ఇండియన్సే. నేను ఇండియన్నా కాదా అన్నది, నేను పాస్పోర్టు 2010లో నేను అమెరికాలో ఎన్నో సంవత్సరాలు ఉంటున్నాను కాబట్టి నాకు ఆపర్చునిటీ వచ్చింది ఒక వేరే పాస్పోర్ట్ తీసుకోవడానికి. మనం జన్మభూమి భారతదేశం, మాట్లాడే భాష. ఇప్పుడు నేను ఏదో ఫారినర్ అయి ఉంటే తెలుగు ఇలా మాట్లాడగలనా? తెలుగు నేర్చుకుని ఇలా మాట్లాడలేం కదా. ఇది న్యాచురల్ మదర్ టంగ్ అయి ఉంటే, మాతృభాష అయితేనే ఇలా మాట్లాడగలం స్వతహాగా. సో నేను పుట్టింది భారతదేశంలో, పెరిగింది భారతదేశంలో, చదువుకుంది భారతదేశంలో. అమెరికా భారతీయ పాస్పోర్ట్తోనే వెళ్ళాను. కాకపోతే అక్కడ కొన్నాళ్ళు ఉన్నాక నాకు ఒక అవకాశం వచ్చింది, అమెరికన్ పాస్పోర్ట్ తీసుకుంటావా అని. అంటే ఉద్యోగం చేస్తుంది అక్కడే, డబ్బులు సంపాదించింది అక్కడే, ఒక్కరోజు కూడా భారతదేశంలో ఉద్యోగం చేయలేదు. సో మొత్తం అంతా జీవనాధారం అక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పౌరసత్వం తీసుకుంటే బెటర్ అని అమెరికా పౌరసత్వం తీసుకున్నాను. సో ఇక్కడ 2 ఉన్నాయి, మీరు ఇండియన్నా కాదా అని. ఇండియన్ గవర్నమెంట్, భారతీయ ప్రభుత్వమే మాలాంటి వాళ్ళకి, ఎవరైతే భారతదేశంలో పుట్టారో, భారతదేశం డిసెండెన్సీ ఉందో వాళ్ళకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కార్డు ఇచ్చారు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ అనే కాదా? సో డెఫినేషన్ మనం ఎలా చేసుకుంటే అలాగా. లేకపోతే వాళ్ళు ఫారినర్, ఇండియాస్ రిలేటెడ్ అనేది పెట్టేవారు. వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఇచ్చిన కార్డు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత మోదీ గారు పేరు మార్చలే. వాళ్ళు క్లియర్గా మాకు ఏం చెప్పారు, నువ్వు ఎప్పుడైనా రా, ఎప్పుడైనా పో, నాకు వీసా అవసరం లేదు. ఇంతకుముందు ఫారినర్ అయితే, ఇప్పుడు వేరే ఫారినర్ వచ్చారనుకోండి భారతదేశం, వాళ్ళు 15 రోజులే ఉండగలరు. 3 వారాలు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. నాకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. నేను మీలా యాంకరింగ్ జాబ్ చేయొచ్చు, లేకపోతే కార్ నడుపుకోవచ్చు, ఊబర్ నడపచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో మీరే చెప్పండి, నేను ఇండియన్నా అమెరికన్నా? కాకపోతే నాకు అమెరికా పౌరసత్వం ఉంది. అమెరికా పౌరసత్వం ఉన్నప్పుడు ఎన్నో దేశాలు 2 దేశాల పౌరసత్వం ఉంచుకొని ఇస్తాయి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాట్ ఎవర్ ద రీజన్ ఈస్, మోడీ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన ప్రామిస్ చేశారు ఏంటంటే మేము డ్యూయల్ సిటిజన్షిప్ చేస్తామని. ఆయన ఇప్పుడు 11వ ఏళ్ళు, అంటే ఆయన చేయాల్సినవి ఎన్నో ఉంటాయి కాబట్టి ఇది పక్కన పెట్టేశారు. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఐఎమ్ అన్ ఇండియన్. ఎందుకంటే మేము తినే తిండి ఇండియన్, మాట్లాడే భాష ఇండియన్, ఇంట్లో వేసుకునే బట్టలు, మా ఆవిడకి వెళ్తే స్కర్ట్లు వేసుకోవాలి కదా, చీరలు వేసుకోవాలి. సో పౌరసత్వం అన్నది అంటే వాట్ ఈజ్ యువర్ నేషనాలిటీ, కరెంట్ నేషనాలిటీ అంటే అమెరికన్ నేషనాలిటీ. బట్ అదర్ దెన్ దట్, ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వీఆర్ యాజ్ ఇండియన్ యాజ్ యూ ఆర్. లేకపోతే నాకు ఇంత ఫ్రీగా తిరగడానికి, ఊబర్ కాంటే ఊబర్ నడుపుకోవడానికి, ఆఫీస్ కాంటే ఆఫీస్ నడుపుకోవడానికి, నేను ఇక్కడ వచ్చి ఇల్లు కొనుక్కోవచ్చు, సైట్లు కొనుక్కోవచ్చు, మేడలు కట్టుకోవచ్చు. సో ఐ లీవ్ ద డెసిషన్ టు ద ఆడియన్స్. సార్ మీ కుటుంబ నేపథ్యం? మేము తెలుగు వాళ్ళం, కానీ రాష్ట్రాలు భాషా పరంగా లింగ్విస్టిక్ బేసిస్ మీద ఫామ్ అయినప్పుడు మా ఊర్లో, అంటే ఒరిజినల్గా మా ముత్తాత గారి వాళ్ళది పార్వతీపురం,
సో పార్వతీపురం అనేది ఒడిశా బోర్డర్లో ఉంది. వాళ్ళు జమీందార్ అంటే ఏదో మన సినిమాల్లో జమీందార్ కాదు. జమీందార్ అంటే ఎవరికైతే భూమి ఉందో జమీదార్, వాళ్ళు జమీందార్ అంటారు. మన జమీందార్ అనగానే ఏంటి జమీందార్, జనాలకి మిస్అండర్స్టాండింగ్. అలా భూములు వాళ్ళు కొనుక్కొని ఎన్నో వందల ఎకరాలు కొనుక్కొని ఒరిస్సాలో స్థిరపడ్డారు. పార్వతీపురం నుంచి ఒక 100 కిలోమీటర్ల లోపల అది ఒడిశా రాష్ట్రంలో ఉంది. సో మా నాన్న వాళ్ళది అందరిది ఒడిశా కాబట్టి, అంటే ఒడిశా అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి నేను కూడా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మా తాతగారు, అంటే మా అమ్మగారు వాళ్ళది బొబ్బిలి ఊరు. సో అది ఆంధ్రానే, కాకపోతే వాళ్ళ తాతగారు వాళ్ళది సమ్ రిలేటెడ్ మా నాన్నగారు వాళ్ళది. వాళ్ళ తాతగారు ఊరు రాయగడ అవుతుంది కాబట్టి అమ్మ నన్ను కన్నప్పుడు రాయగడ వెళ్ళి, సో ఐ వాజ్ బోర్న్ ఇన్ రాయగడ, బట్ అక్కడ ఒడిశాలో ఉంది అది. సో ఒడిశా బోర్న్ అది ఒక అడ్వాంటేజ్ అనుకుంటా, ఎందుకంటే ఒడిశా లింక్ ఉంది, ఆంధ్ర లింక్ ఉంది, తెలంగాణ లింక్ ఉంది, మల్టిపుల్ లింక్స్. సో ఒడిశా బోర్న్ కానీ మేము తెలుగు వాళ్ళం. సో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్న, ఇప్పుడు నా కూతురు అమెరికాలో పుట్టింది, ఆవిడ మాతృభాష అమెరికన్ అవ్వదు, తెలుగే అవుతుంది భాష పరంగా అలాగా. సో తెలుగు ఫ్రమ్ ఒడిశా మా నాన్నది, అమ్మది బొబ్బిలి. సో నేను 2 నెలల్లో 3 నెలల్లో అప్పుడు అమ్మ చీరాల్లోని లెక్చరర్గా పనిచేసేది గవర్నమెంట్ కాలేజ్లో. సో చీరాల పెరిగింది. తర్వాత నాకు గుర్తున్నంత వరకు నేను పెరిగింది శ్రీకాకుళంలో, ఆ తర్వాత విశాఖపట్నంలో. సో ఈ తర్వాత నేను హైదరాబాద్లో మాస్టర్స్ చేశాను, మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్. సో నన్ను ఎవరైనా అడిగితే నువ్వు పెరిగింది ఎక్కడ అని నేను చెప్పే ఊర్లు శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాద్. అది ఓకే, సరిపోయిందా నేపథ్యం? సార్. సో మా నాన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు. మా అమ్మేమో లెక్చరర్గా స్టార్ట్ చేసి తను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ విఎస్ కృష్ణ కాలేజ్ వైజాగ్లో, తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఎల్లమంచిలిలో, తర్వాత గవర్నమెంట్ కాలేజ్ భీమిలి, ఈ 3 ప్రిన్సిపల్గా చేసి తను రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే ఐఏఎస్ క్యాడర్ అనుకుంటాను. శ్రీకాకుళం నుంచి ఎన్నో డిస్ట్రిక్ట్లు 6-7 డిస్ట్రిక్ట్లకి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్గా రిటైర్ అయింది అమ్మ. నాన్న బ్యాంక్ నుంచి రిటైర్ అయిపోయారు. అది మా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు పాప మదర్ టంగ్ తెలుగే అవుతుంది కదా అని చెప్పన్నారు కదా సార్, నిజంగా అమెరికాలో పుట్టి పెరుగుతోంది కదా, తెలుగు మాట్లాడుతుందా పాప బాగా? తెలుగు నేను మాట్లాడేది 100% అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఒకసారి ముంబైలో ఒక పార్టీకి వెళ్ళాను. ముంబైలో పార్టీకి వెళ్తే నేను తెలుగు మాట్లాడితే హే మాది విజయవాడ అని ఒక అమ్మాయి వచ్చింది. అది తప్ప ఇంకేం రాదు తెలుగు. ముంబైలో ఉన్న వాళ్ళకే జనరేషన్స్ వైజ్ తెలుగు రావట్లేదు. మీకు అర్థమైంది. నేను కొంతమంది పేర్లు చెప్పను కానీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను. మీరు తెలుగులో క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు ఉండేది ఆంధ్ర ఆర్ తెలంగాణలోని, ఇంగ్లీష్లోనే మొత్తం ఇస్తారు. సో ఆ ప్రాతిపదిక పైన చూస్తే అక్కడ మొత్తం ఎడ్యుకేషను, అక్కడ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండదు. ఇక్కడ అనుకోండి మీరు ఎంత పెద్ద కాన్వెంట్ స్కూల్కి వెళ్ళినా సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. తనకు తెలుగు చదువుకునే అవకాశం లేదు కాబట్టి ఆల్రెడీ స్పానిష్ ఇవన్నీ నేర్చుకుంటూ తెలుగు సెపరేట్గా నేర్పించే వాళ్ళు ఉన్నారు. నేనే అనుకున్నాను మదర్ టంగ్ మాట్లాడి అర్థమయ్యే వరకు అయిపోతుంది, రాయడం చదవడం అది నా డెసిషన్. ఎందుకంటే తన మీద స్ట్రెయిన్ పెట్టాలనిపించలేదు. తర్వాత తను అమెరికాలో ఉంటుందో ఇక్కడ ఉంటుందో తెలియదు, అమెరికాలోనే ఉన్నట్టయితే తెలుగు మాట్లాడే వరకు సరిపోతుంది కదా అని. సో నేను మాట్లాడింది 100% మేము ఇంట్లో తెలుగే మాట్లాడతాం. తనకి ప్రతిదీ అర్థమవుతుంది, రిప్లై కూడా ఇవ్వగలదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో కార్ సీట్, నా దగ్గర ఉన్న కార్కి హీటర్ వదిలేసి అనమాట, కూర్చున్నా అంటే నాన్న డిడ్ ఇట్ ఖాళీ అంది, అంటే కాలిపోయిందా అని. అలాగా బ్రోకెన్ తెలుగు మాట్లాడిస్తుంది, 100% అర్థమవుతుంది. ఓకే ఓకే, సూపర్ సార్, చాలా ముద్దుగా అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్పించింది, ఎందుకంటే చిన్నప్పుడు తప్పులు మాట్లాడితే ముద్దుగా అనిపించేది, ఇప్పుడు పెద్దగా తప్పులు మాట్లాడితే కొంచెం ఎబ్బట్టుగా ఉంది. కానీ అలా అందుకే సార్, అంత మాత్రం భాషను వదిలేసిన వాళ్ళకన్నా బెటర్. వదలలేదు. ఏదైనా సినిమా వేద్దాం అంటే ఇంట్లో కూర్చుంటాం కదా, బిగ్ స్క్రీన్లో అమ్మ ఏం చేయాలంటే తెలుగు మూవీ ఏమని చెప్తుంది. సో అలానే ఇప్పుడు తినేది కూడా ఏం కావాలమ్మా అంటే పప్పనం చేసి అంటారు. సో అన్నీ అలానే ఉంటాయి. కానీ భాష అలవాటు లేని, ఇప్పుడు మేము ఒడిశాలో పుట్టాము, ఒడియా రాయగలను, చదవగలను. మాట్లాడమంటే నేను అంటే అలవాటు లేక స్పష్టంగా ఇప్పుడు తెలుగు మాట్లాడినట్టు ఒడియా మాట్లాడలేను. కానీ మాట్లాడాల్సిన అవసరం వస్తే 1 నెలలో మాట్లాడాలి అలా.